పై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం, ప్యాప్టో ఆగ్రహం. పెండింగ్ డిఏలు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలి, ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలి, స్థానిక సంస్థల పాఠశాలలో కారుణ్య నియామకాలు చేపట్టండి, హై స్కూల్ ప్లస్ని బలోపేతం చేయాలి. విజయవాడలో 2వ రోజు కొనసాగే నిరాహార దీక్షలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కోరి తెచ్చుకుంటే కాలేజీని కాజేస్తోంది కూటమి సర్కార్పై ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ డైరెక్టర్ ఆవేదన. అత్యంత విలువైన కాలేజీని సొంతం చేసుకోవడానికి ముఖ్య నేత పన్నాగాలు, తన బినామీలతో తీవ్ర ఒత్తిళ్లు, ముఖ్య నేత తరపున బెదిరిస్తున్న ఓ మంత్రి. ఈ నెల 29న కొత్త డైరెక్టర్లని కీలక సమావేశం. ఇన్నాళ్ళు ఇది తమ పార్టీ తమ ప్రభుత్వాన్ని భావిస్తే తమనే మింగేయాలని చూస్తుందని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ పాత డైరెక్టర్ లబోదిబోమంటున్నారు. కాలేజీని సొంతం చేసుకోవడానికి ముఖ్య నేత మనుషులు తెస్తున్న ఒత్తిడితో బెంబేలు ఎత్తిపోతున్నారు. రాజధానికి చేరువలో మంగళగిరిలో 2,000 కోట్లకు పైగా విలువైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఆసుపత్రి చేజెక్కించుకునేందుకు ముఖ్య నేత చేస్తున్న యత్నాలను సాక్షి బయటపెట్టిన విషయం తెలిసిందే. డైరెక్టర్లను లొంగ తీసుకునేందుకు ముఖ్య నేత సామధాన దండోపాయాలు ప్రయోగిస్తున్నట్టు తెలిసింది. రాజధాని వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రి ఇదే పనిలో నిమగ్నమై డైరెక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ముఖ్య నేతకు బినామీగా ఉన్న పారిశ్రామికవేత్త తెర వెనక చక్రం తిప్పుతూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది అన్నటువంటి హైలైట్ చేశారు.